బుద్ధుడు యువరాజు సిద్ధార్థగా ఉన్నప్పుడు తన కిరీటాన్ని దేవదూతలు దేవలోకంలోకి తీసుకుపోవు దృశ్యాన్ని ఈ ప్యానెల్లో చూడొచ్చు. ఇది ఆంధ్ర ఇక్ష్వాకుల కాలంలో సామాన్య శకం 3వ శతాబ్దానికి చెందిన నాగార్జునకొండ మ్యూజియంలో సున్నపురాయిపై చెక్కిన ఒక శిల్పం. యువరాజు సిద్ధార్థుడు ప్రాపంచిక కోరికలను ఆస్తులను త్యజించిన సందర్భాన్ని సూచిస్తూ అశ్వఘోషుడు సామాన్య శకం 2వ శతాబ్దంలో సంస్కృతంలో రాసిన బుద్ధ చరిత్రలో ఉన్న వర్ణనను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. సిద్ధార్థుడు తన కత్తిని వరలో నుంచి తీసి తన జుట్టుతో పాటు అలంకరించబడిన శిరస్త్రాన్ని కత్తిరించి గాలిలోకి విసరగా దేవతలు దేవలోకంలోకి తీసుకువెళ్లి పూజించి నివాళులు అర్పించినట్లు బుద్ధ చరిత్రలో చెప్పబడిన కథాంశాన్ని శిల్పరూపంలో ఇక్కడ మనం చూడొచ్చు. అందుకే ఈ శిల్పంలో నాట్యం చేస్తూ దేవలోకంలోకి దేవ మనుషులు తీసుకువెళ్లే గౌతమ బుద్ధుని శిరస్త్రాణాన్ని చూడొచ్చు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.